ఈరోజు వంకాయ ధనియాల కారం పెట్టి కూర చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఒక చెంచాడు ధనియాలు, 2 చెంచాలు పొట్టు మినపప్పు, 2 చెంచాలు పచ్చిశనగపప్పు, ఒక 6 ఎండుమిరపకాయలు గింజలు ఉన్నవైతే బాగుంటుంది. ఉప్పు, కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఇక తరిగి పెట్టుకున్న వంకాయలు, టమాటాలు. బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని ఈ పోపు దినుసులన్నీ వరుసగా వేసేసుకుని సిమ్లో వేయించుకోవాలి. చక్కగా రంగు మారేదాకా వేయించుకుని బాండీ దింపేసేసుకుని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె ఈ కూరకి ఎక్కువ పడుతుందమ్మా, అప్పుడే రుచి. వంకాయ ముక్కలు వేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని నీళ్ళ మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ పోపు మెత్తగా ఆడేసేసుకోవాలి. వంకాయలు కొద్దిగా మగ్గాక ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. 2 కుదుపులు కుదిపి మళ్ళీ మన నీళ్ళ మూత పెట్టుకోవాలి. ఇదిగో ఈ స్టేజ్లో పౌడర్ వేసేసేసుకోవాలన్నమాట. ఒకసారి అటు ఇటు కలిపేసుకున్నాక మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడు నూనె ఉడితే ఎంత బాగుందో కూర.